జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అంశంపై తానే స్పందించాల్సి వస్తుంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మీరెందుకు ఉన్నట్టని మందలించారు. మంగళగిరిలో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం ఎందుకు బలంగా తిప్పికొట్టడం లేదని పవన్ ప్రశ్నించారు. ఈ కల్తీ వెనుక వైసీపీ నేతలు కొందరు అధికారుల పాత్ర ఉందని ఆధారాలతో సహా నిరూపించాలని సూచించారు. వైసీపీ నేతలు చేసే ప్రేరేపిత వ్యాఖ్యలకు బెదిరింపులకు లొంగొద్దని హెచ్చరించారు. వైసీపీ నేతలు వేసే ఉచ్చులో పడొద్దని, మీపై మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని చెప్పారు. మహిళల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పవన్ హితవు పలికారు. విమర్శలకు సిద్ధాంతపరంగా విషయ పరిజ్ఞానంతోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా అధికార కూటమిపై సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయకుండా కూటమి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం గ్రామస్థాయిలో 5 సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.